అవకాశాలు లేవని కుంగిపోకుండా ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు నిరుద్యోగులు. మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మిర్యాలగూడ టౌన్లోని గవర్నమెంట్ లైబ్రరీ నిరుద్యోగులకు వరంగా మారింది. 2008 నుంచి కొత్త బిల్డింగ్లోకి మారిన గ్రంథాలయంలో ఇప్పటి వరకు 200 మందికి పైగా యువత ఉద్యోగ అవకాశాలను సాధించారు. పట్టుదలతో చదివే వారికి ఆదర్శంగా నిలుస్తోంది మిర్యాలగూడ లైబ్రరీ. నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది మిర్యాలగూడ ప్రభుత్వ లైబ్రరీ. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పందెంలో దూసుకెళ్తున్నారు. కొంతమంది వేలల్లో ఫీజులు చెల్లించి కోచింగ్ సెంటర్లలో క్లాసులు వింటుంటే మరికొంతమంది నిరుద్యోగులు గవర్నమెంట్ లైబ్రరీయే కేంద్రంగా పుస్తకాలే తమ గురువులుగా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. గ్రూప్ 2లో స్టేట్ 44th ర్యాంక్ వచ్చింది. నాకు డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అపాయింట్మెంట్ అయింది మా జోనే. ఈ ర్యాంక్ సాధించడానికి అమ్మా నాన్నల సహకారంతో పాటు మిర్యాలగూడలో ఉన్న లైబ్రరీ కూడా చాలా ఉపయోగపడింది. వైఫై కానీ పవర్ బ్యాకప్ కానీ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్, చదువుకోవడానికి అనుగుణంగా చాలా మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. నాకు ఏఎస్ఓ జనరల్ అడ్మిషన్ సెక్రటేరియట్లో జాబ్ వచ్చింది, గ్రూప్ 2 జాబ్. ఈ లైబ్రరీని నేను 2 సంవత్సరాలు ఎంతో సద్వినియోగంగా ఉపయోగించున్నాయి. మన లైబ్రరీలో కూడా కావాల్సిన బుక్స్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఈ ఫలితాల్లో 4 ఉద్యోగాలు పొందారు. 2 ఏఎస్ఓ సెక్రటేరియట్లు వచ్చింది, 1 DT, 1 AR కోఆపరేటివ్స్ వచ్చింది. 2023 నుంచి 2025 వరకు సుమారు 96 మంది యువత లైబ్రరీలో ప్రిపరేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గ్రూప్ 1లో 1, గ్రూప్ 2లో 5, గ్రూప్ 3లో 3తో సహా గ్రూప్ 4లో 6 ఎంపికయ్యారు. డిఎస్సిలో 24 మంది, హాస్టల్ వార్డెన్ పోస్టులకు 8 మంది, గురుకుల టీచర్స్ పోస్టులకు 10 మంది, గురుకుల జూనియర్ లెక్చరర్స్గా 17 మంది ఉద్యోగాలు సాధించారు. ఏఈఈ పోస్టులకు 1, కానిస్టేబుల్స్ పరీక్షతో 21 మంది ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా వరకు జాబ్స్ కొట్టారు. రీసెంట్ కూడా డిఎస్సిలో జాబ్ కొట్టారు. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి మిర్యాలగూడ లైబ్రరీలో. ఈ లైబ్రరీ నుంచి చాలామంది ఎస్ఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ చాలామంది గ్రూప్ 2 నుంచి కానీ గ్రూప్ 1 నుంచి చాలామంది ఉద్యోగాలు రావడం జరిగింది. కొత్త నోటిఫికేషన్ వస్తే చాలు మిర్యాలగూడ ప్రభుత్వ లైబ్రరీ ప్రిపరేషన్కు వచ్చే వారితో సందడిగా మారుతోందని చెబుతున్నారు లైబ్రరీ నిర్వాహకులు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 450 మందికి పైగా నిరుద్యోగులు లైబ్రరీకి వస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రోజు 300 మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారన్నారు. ప్రిపరేషన్లో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా మధ్యాహ్న భోజనం వసతి లయన్స్ క్లబ్ సభ్యులు అందిస్తున్నట్లు చెప్పారు. దీంతో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నిరుద్యోగులు లైబ్రరీలోనే ఉంటున్నట్లు చెప్పారు. వచ్చినప్పుడు 450-500 మెంబర్స్ దాకా వస్తుంటారు. కంప్యూటర్ సౌకర్యం, వైఫై సౌకర్యం, మంచినీటి సౌకర్యం మరియు ఎండాకాలంలో లయన్స్ క్లబ్ వారు మీల్స్ ఏర్పాటు చేసి 100 రోజుల కార్యక్రమాన్ని కూడా కొనసాగించి మా విద్యార్థులకు ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకున్నారు. మా గ్రంథాలయం ఉద్యోగాలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారిపోయింది ఇక్కడ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. 100 రోజులు మేము భోజన సదుపాయం ఏర్పాటు చేశాం. పలానా బుక్స్ అని చెప్పేసి లైబ్రరీ గారు అంటే బుక్స్ మొత్తం ఇప్పించాము. అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారానే ఇంటర్నెట్ సదుపాయం కల్పించాము. ఇంకా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నా మాకు సంతృప్తినిచ్చింది ఏంటంటే ఇవాళ ఈ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావడం. ఇప్పుడే కాదు, గత సంవత్సరం నుంచి 100 జాబులు రావడం జరిగింది. ఈ విజయము వాళ్ళ విజయం కాదు, మా విజయం అనిపిస్తూ ఉంది. చదువులో శ్రద్ధ, లక్ష్యంపై ఫోకస్ ఉంటే సౌకర్యాల కొరత అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు మిర్యాలగూడ నిరుద్యోగులు. గ్రంథాలయంలోని పుస్తకాలతో తమ కలల ఉద్యోగాలను సాధిస్తూ యువత ఆదర్శంగా నిలుస్తున్నారు.